హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బెండకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. సో బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందన్నమాట. సో దీనికైతే ముందుగా మనం ఫ్రెష్గా లేతగా ఉండేటువంటి బెండకాయలను అయితే తీసేసుకోవాలి. మా వారైతే 1 కేజీ తీసుకొచ్చారండి. మా ఇంట్లో బెండకాయ పులుసు అంటే ఒక్కరు కూడా తినరు అనమాట. వాళ్ళకంతా బెండకాయ ఫ్రై మాత్రమే కావాలి. ఎప్పుడు ఫ్రై చేయలేం కదా, సో నేను ఖచ్చితంగా పులుసే చేస్తానని సో బెండకాయనైతే ఇలా పులుసు పెట్టడానికైతే రెడీ అయిపోయాను. ఇక మొత్తం ఎందుకు లేని అందులో ఒక 1/4 భాగం వరకు అయితే తీసుకున్నాను అనమాట. మనం పులుసు పెట్టుకునేటప్పుడు ముక్కలను అయితే కొంచెం పెద్దగా కట్ చేసేసుకోవాలండి, మనకు తినడానికి కూడా బాగుంటుంది. సో ఈ సైజు కానీ లేదా అంతకన్నా చిన్న సైజు అయినా కూడా పర్వాలేదు. సో ఇక ముక్కలన్నిటిని కూడా నీట్గా చూడండి ఈ సైజులో అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇక బెండకాయ అంటేనే ఎక్కువ జిగుటుగా ఉంటుంది కదా, సో ఈ జిగురంతా పోవాలంటే మనం దీన్ని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అనేసి. సో నేను కూడా ఒక అమ్మనైన తర్వాత అదే ట్రిక్ అయితే ప్లే చేశాను పిల్లల దగ్గర. వాళ్ళైతే బెండకాయ అస్సలు ఇష్టం లేదు, ఎందుకు చేసావు మేము తినము అనేసి అయితే సత్తా ఇచ్చేశారు. సో వాళ్ళకి కూడా ఇలా చెప్పానమాట, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, క్లాస్ ఫస్ట్ వస్తారు. సో ఇవన్నీ చెప్పేసరికి నిజమా, సరే మమ్మీ అని అయితే నమ్మేశారు. మరి నిజంగా బెండకాయ తింటే అలా వస్తారో లేదనేది నాకు కూడా డౌటే అనమాట. సో చిన్నప్పుడు ఏదో చదివాం కానీ ఇవన్నీ దీనివల్లే వచ్చాయని అయితే మనం అనలేం కదా. సో ఫైనల్లీ అయితే ఇక బెండకాయల్ని బాగా ఆయిల్లో జిగుటి పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ముందుగా. సో చూసారు కదా, ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే చేసేసుకోవాలి. పక్కన మా బాబు అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మ్యాథ్స్ అంటేనే పిల్లలకి ఒక టాస్కే కదా. సో బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందంటే వాళ్ళు ఎట్లయినా తినేస్తారు. సో వాళ్ళకి ఉన్న వీక్నెస్ని మనం క్యాచ్ చేసుకొని ఇలా అయితే వీళ్ళకి చెప్పానమాట. సో ఫైనల్గా అయితే మనకు ఈ బెండకాయలు చూసారు కదా ఎంత జిగురుగా ఉన్నాయో, ఈ జిగురంతా పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇక అవి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకొని అదే ప్యాన్లోనే ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. బెండకాయ పులుసులో చాలామంది అస్సలు జీలకర్ర కానీ మెంతులు కానీ వేయరండి, కానీ నేను చెప్పిన విధంగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, వాటితో పాటు కొద్దిగా మెంతులు వేశారంటే బెండకాయ పులుసు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కార పులుసు లాగేనండి. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ అయితే వేసేసాను. ఇక ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా, మనకు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి. సో మనకు ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అనేది ఏ కర్రీలో వేసినా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి. ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది కదా, కరివేపాకు లేకుండా కర్రీ చేయడం అనేది కష్టం అనమాట. సో మొత్తానికి ఇది మనకు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకున్నాము చూడండి. సో ఇలా ఆనియన్ అనేది వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నేను టమోటాలు అయితే యాడ్ చేసేస్తున్నాను. టమోటాలు అయితే నేను ఒక 3 పెద్ద టమోటాలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకున్నాను. ఇక టమోటాలు వేగాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలి కదా, సో సాల్ట్ అనేది యాడ్ చేస్తే తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. సాల్ట్ వేసామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఇవంతా వేసేసుకొని నీట్గా కలిపేసుకొని క్యాప్ అనేది క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల లోపలే మనకు ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఎలా సాఫ్ట్గా అయిపోయాయో. సో ఇలా సాఫ్ట్గా అయ్యింది అన్నప్పుడు మనము ఇప్పుడు ఇందులోకి కారంలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. టమోటా అనేది ఎంత బాగా వేగితే మనకు పులుసు అనేది అంత బాగుంటుందండి. టమోటాలు పచ్చిగా టమోటాలాగే ఉంటే పులుసు అనేది అంతగా బాగుండదన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు ఇవన్నీ కూడా నేనైతే వేసేసాను, అది స్కిప్ అయిపోయింది.
సో ఇవన్నీ బాగా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంత లోపల మనం చింతపండు రసం అయితే రెడీ చేసేసుకుందాం. సో ఇది బెండకాయ పులుసు కాబట్టి కంపల్సరీ చింతపండు రసం అయితే వేసుకోవాలి. మన దగ్గర మనం పులుపు తింటాము అనుకుంటే అయితే కొద్దిగా చింతపండు వేసుకోండి. లేదు అంటే మీడియంగా ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే సరిపోతుందండి. సో దీన్నైతే బాగా ముందుగా నానపెట్టేసుకొని దాంట్లో గుజ్జు అయితే తీసేసుకోవాలి చింతపండు రసం నుంచి. ఇంత లోపల మనకు ఈ కారం అంతా కూడా స్మెల్ పోయే వరకు ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చింతపండు వాటర్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను. బెండకాయ పులుసులో మరీ పులుసు ఎక్కువగా ఉంటే బాగుండదండి. సో మీడియం ఫ్లేవర్గా కావాలంటే చింతపండు అనేది మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, చిక్కగా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో అయితే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను తెల్లగడ్డలు ఒక 5 మాత్రమే పొట్టు తీసి దంచకుండా అలాగే వేశానండి. సో పులుసు మనకు బాగా మరుగుతుంది, ఉడుకుతుంది అనే టైంలో మనము ఈ బెండకాయలను అయితే ఇందులో వేసేయాలి. బెండకాయలు వేసేసి బెండకాయలను అయితే బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనకు బెండకాయలు బాగా లోపల గింజతో సహా ఉడకాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఒకవేళ మీకు వాటర్ సరిపోదు అనుకుంటే ఇప్పుడే ఈ టైంలోనే మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. సో మనకు బెండకాయలు అయితే కుక్ అయ్యే లేదా ఎలా తెలుస్తుందంటే ఒక 10 నిమిషాల తర్వాత బాగా కుక్ అయిన తర్వాత ఒక బెండకాయని తీసుకొని మనం చేత్తో గట్టిగా నలిపామంటే లోపల గింజతో కూడా నలిగిందంటే అది బాగా ఉడికిందని అర్థం అండి. సో నేను కూడా అదే చేశాను అనమాట. మాకైతే ఇక్కడ బెండకాయ ఉడికిపోయింది ఫైనల్గా. సో ఇప్పుడైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. లేదు ఇంకొద్దిగా చిక్కగా కావాలి పులుసు అంటే ఇంకొద్దిసేపు అయితే మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా బెండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. నేను రెగ్యులర్గా చేసేదానికన్నా ఈరోజు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.